మునార్ వెళ్ళాలని అనుకుంటున్నారా? ప్లాన్ చేస్తున్నారా? లిమిటెడ్ టైమ్ లో మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివేష్ లైఫ్ స్టైల్. ఈ వీడియోలో మునార్ మొత్తం చూపిస్తా, ఫ్రమ్ స్టార్టింగ్ టు రీచింగ్ మునార్. మా ట్రిప్ వచ్చేసి 3 days. సో ఈ 3 days లో మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, ఆర్ ఎలా మునార్ వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏమేం ప్లేసెస్ తిరగాలి, ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా, ఏం తినాలి మునార్ లో, టోటల్ మా బడ్జెట్ ఎంత అయింది ఈచ్ డే ఆర్ 3 days అని ఈ వీడియో చూస్తే మీకే అర్థం అయిపోతుంది. సో స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు ఈజీ అండ్ సింపుల్ గా అర్థం చేస్తా. అండ్ ఏమైనా డౌట్ ఉంటే నా కమెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. బట్ వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. ఆల్మోస్ట్ ఎవ్రీ డీటెయిల్ వీడియోలో ఉంటది. సో మునార్ వెళ్ళటానికి ఆన్లైన్ ప్యాకేజెస్ విత్ క్రేజీ డీల్స్ ఉన్నాయి. యూ గైస్ కెన్ చెక్ ఇట్ ఆల్సో. బట్ మేము ఆన్లైన్ ప్యాకేజ్ తీసుకోలేదు, సడన్లీ బయలుదేరాం కాబట్టి మేము సెల్ఫ్ గా వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఫస్ట్ మునార్ గురించి చెప్పాలంటే, మునార్ దక్షిణ భారత కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. అందమైన లోకం ఇది మునార్. ఇష్టపడే ప్రదేశం, మీరు ఎప్పటికీ వదిలి వెళ్లాలని అనిపించని ప్రదేశం. మునార్ ఒక ఎప్పటికీ అంతరించని టీ ప్లాంటేషన్స్ కూడా ఉన్నాయి అక్కడ. స్టన్నింగ్ వాటర్ ఫాల్సెస్ కూడా ఉన్నాయి, మరియు రిచ్ కల్చరల్ హెరిటేజ్ కూడా ఉంది. ఏదైతే మీరు మునార్ గురించి విన్నారో ఇంకా చూసారో అదైతే అంత నిజం అన్నమాట. అదంతా సౌత్ ఇండియాలో మునార్ లో మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్. అద్భుతంగా ఉంటది. ఫ్యామిలీతో గానీ పార్ట్నర్ తో గానీ హ్యాపీలీ విత్ బ్యూటిఫుల్ టైం స్పెండ్ చేయాలని అనుకుంటే మునార్ ఒక సుందరమైన ప్రదేశం. ఎప్పటి నుంచో మా బకెట్ లిస్ట్ లో ఇప్పటికి తీరింది ఫైనల్. సో మునార్ వెళ్ళటానికి చాలా ఈజీ బట్ టైం కన్స్యూమింగ్. ఎందుకంటే మొత్తం మునార్ రోడ్ కనెక్షన్, డైరెక్ట్ ట్రైన్ లేదు, ఇంకా డైరెక్ట్ ఫ్లైట్ ఆప్షన్ కూడా ఉండదు. సో మాకు ట్రైన్ టికెట్స్ దొరకక బెంగళూరు టు మునార్ బస్ బుక్ చేసుకున్నాము. రెడ్ బస్ స్లీపర్ ఏసీ బస్ అన్నమాట. సో బెంగళూరు నుంచి తెని వరకు ఏసీ బస్, అక్కడ నుంచి ఆ కంపెనీయే మనకి మినీ బస్ నాన్ ఏసీ ప్రొవైడ్ చేస్తుంది మునార్ వరకు. సో అక్కడ మనకి మునార్ కి డ్రాప్ చేస్తాడు. లేదు డైరెక్ట్ గా బస్సెస్ బుక్ అవ్వకపోతే ఇన్ కేసు కొచ్చి వరకు బుక్ చేసుకుని నెక్స్ట్ అక్కడ నుంచి చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి మునార్ వెళ్ళడానికి. ట్రైన్ డైరెక్ట్ అవైలబుల్ లేదని చెప్పా కదా. సో నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఈజ్ అల్వా. అక్కడి వరకు ట్రైన్ లో వచ్చి నెక్స్ట్ స్టేషన్ నుంచి చాలా బస్సెస్ ఆర్ క్యాబ్స్ ఉంటాయి, అందులో వెళ్ళొచ్చు. విచ్ ఇస్ ఓన్లీ 120 కిలోమీటర్ ఫ్రమ్ మునార్. సో మీరు మునార్ బై ఫ్లైట్ వెళ్ళాలి అనుకుంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అది అల్వాకి దగ్గరలో ఏదైతే ముందు చెప్పాను. సో అలానే ఎయిర్పోర్ట్ నుంచి కూడా చాలా బస్సెస్ ఉన్నాయి, పాకెట్ ఫ్రెండ్లీ, ఇంకా క్యాబ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మునార్ వరకు 3 to 4 hours. సేమ్ అల్వా రైల్వే స్టేషన్ టు మునార్ 3 to 4 hours. ఇంకా మాకు తెని నుంచి 2 hours పడింది. సమ్మర్ లో మునార్ ప్లాన్ అస్సలు చేసుకోవద్దు, ఎందుకంటే వాటర్ ఫాల్స్ అవి డ్రై అయిపోతుంది, వాటర్ ఉండదు అసలు. సో మాన్సూన్ టైమ్ లో ది బెస్ట్ టు విజిట్ మునార్. ఆన్ ది వే లో చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి, మంచి వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి, బెస్ట్ ఫోటోగ్రఫీ అవుతుంది. సో డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఫైనల్లీ మునార్ లో దిగిపోయాము. మేము హోటల్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం కదా. సో మునార్ నుంచి 8 kilometers ఉంటది. ప్లేస్ నేమ్ చిన్నకనల్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కొలుకమలైకి చిన్నకనల్ కి దగ్గర. సో రూమ్ రేటింగ్స్ అంతా బాగుందని అక్కడే తీసుకున్నాము. ఇంకా మేము 8 kilometers కదా చిన్నకనల్ కి మునార్ కి వెళ్ళి రావటం టైం వేస్ట్, మనీ వేస్ట్. సో మేము 200 rupees ఇచ్చి ఒక 1 hour కోసం రూమ్ తీసుకున్నాము. మునార్ లోనే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అంతా తిరగటానికి స్టార్ట్ అయిపోయాము. మంచిగా బ్రేక్ఫాస్ట్ తిన్నాము, బాడీ బూస్టప్ అయిపోయి. సో లెట్స్ రైడ్. మేము మునార్ దిగగానే క్యాబ్ డ్రైవర్ కి బుక్ చేసుకున్నాము ఫర్ 3 days. This ride vehicle only allowed this one. Okay. So actually Munnar meaning is 3 rivers, sir. 3 rivers joining place is Munnar. Okay. That 3 river water coming this dam side only. ఫస్ట్ మేము హెడ్స్బర్గ్స్ డ్యామ్ చూడటానికి వచ్చాము. సో మా గైడ్ చెప్తున్నారు మునార్ మీనింగ్ 3 నదులు కలిసిన చోటే మునార్. సో ఈ డ్యామ్ ఫామ్ చేశారు. Years one time coming Munnar. 12 years one time. Yeah, ma'am. Okay. 12 years. Yeah. Actually, it's a place there. That place name is Rajamalai. That mountain full displayed flowers only. నెక్స్ట్ పోతమేడు వ్యూ పాయింట్ కి వచ్చాము. వ్యూ చాలా బాగుంది, ఫోటోగ్రఫీకి అయితే సూపర్ గా ఉంటుంది. పోతమేడు వ్యూ పాయింట్ డ్యామా, హెడ్ వర్క్స్ డ్యామా, Ponmudi Dam and Idukki Dam. Okay.
Idukki Dam. It's famous, no, Idukki Dam. ఇంకా అలా వెళ్తుండగా వ్యూ పాయింట్స్ అయితే అదర్స్ కదా. సో ఇక్కడ తాటి ముంజలు కనిపించాయి. తాటి ముంజలు చాలా బాగున్నాయి. ఒక దాంట్లో 3 ఉన్నాయి అన్నమాట. మేము తిన్నాము. నెక్స్ట్ టీ అండ్ కాఫీ ప్లాంటేషన్ కి వచ్చాము. ఏంటి ఇది, ఎలా చేస్తారు గట్ట అనేది డ్రైవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరే వినండి. This is also white tea. White tea. This leaf only use and this is not used. Okay. See the different now. Yes. This is waste. Waste. This is Waste is- pure. Yeah. ఎండిపోతే పనికిరావు మరి, పచ్చిగా ఉండాలి. So it's not maintaining plantation. That's the reason. One time we'll cut now after 20-25 days coming new leaf. Oh. No water, no chemical. నెక్స్ట్ ఇది అత్తుకడు వాటర్ ఫాల్స్. ఇక్కడ మేము వీడియోస్, ఫోటోగ్రఫీ కూడా చేసుకున్నాము. నా ఛానల్ కానీ నా ఇన్స్టా ఐడి కానీ చూస్తే మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ, చీప్ అండ్ బెస్ట్ అన్నమాట. ఇక్కడికి వచ్చాము, మా డ్రైవర్ అన్న సజెస్ట్ చేశారు. ఇవన్నీ హ్యాండ్ మేడ్ చాక్లెట్స్, చాలా బాగున్నాయి. అక్కడ అన్ని చాక్లెట్స్ టేస్ట్ చేసుకొని మనము బై చేసుకోవచ్చు. ఇంకా అంతా తిరిగేసరికి లంచ్ టైం అయిపోయి ఇక్కడ రెస్టారెంట్స్లో వార్మ్ వాటర్ ఇస్తున్నారు. కలర్ పింక్గా ఉంటుంది. ఏంటని అడిగితే చెప్పారు క్లైమేట్కి. సో న్యాచురల్ ఆయుర్వేదిక్ వాటర్ విచ్ బూస్ట్ అవర్ బాడీ. వాటర్ కూడా చాలా బాగుంది, బాగా అనిపిస్తుంది. డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో స్టే ట్యూన్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ నా వీడియో కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.